దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చూసినట్లయితే గనక ప్రభువు చెప్పే మాట ఏమనంటే, మనం గ్రహింపలేని గొప్ప కార్యాలంట ఆయన చేస్తాడు. అవునండి, దేవుని యొక్క కార్యాలు మన ఊహకు మించినటువంటివి ఉంటాయి. దేవుని యొక్క కార్యాలను మనం ఎప్పటికి కూడా అంచనా వేయలేం. దేవుని కార్యాలు ఇలా జరుగుతాయని కూడా మనము ఊహించలేం. అయితే దేవుడు మన ఊహకు మించి తన యొక్క కార్యాలను జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనము అవమానం పడిన చోటనే మన తలనైన పైకెత్తుతాడు. నిందింపబడిన స్థలంలోనే మనల్ని నిలవబెడతాడు. త్రోసివేయబడిన స్థలంలోనే నిశ్చయముగా ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబెడతాడు దేవుడు. కాబట్టి ఆయన ఎలా చేస్తాడు అనేది ముఖ్యం కాదు, కానీ నిశ్చయముగా జరిగిస్తాడు అనేది నువ్వు నమ్మాలి. ఎలా అయినా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అది నీ ఊహకు మించినటువంటివే ఉంటాయి. ఒకవేళ దేవుడు ఇలా చేస్తాడేమో అలా చేస్తాడేమో అనుకుంటే దానికి మించి దేవుడు తన కార్యాలను జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి గమనించండి, నిశ్చయముగా మనం గ్రహింపలేని గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించుగాక. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలనైనా. ఈ మాటలను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.